ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తత్వమే మానవత్వమని స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ గొల్లపేటలో గుండెపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురై 2 నెలల నుండి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ గౌరీ శంకర్ కుటుంబానికి వివేక అభ్యుదయ సేవా సమితి ఏర్పాటు చేసిన 25 కేజీల బియ్యం, నిత్యావసర కిరాణా సరుకులు అందజేశారు. సమితి అధ్యక్షుడు పెంకే నోకరాజు గాంధీబొమ్మ సెంటర్ సాయిదుర్గ ఆటో యూనియన్ నాయకులను అభినందించారు. ప్రభుత్వం ఆటో కార్మిక స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు ఖాతాలతో జీవన ప్రగతికి రుణ సదుపాయం మూలధనంతో జీవనోపాధికి వెసులుబాటు కల్పించాలని రమణరాజు కోరారు. కార్యక్రమంలో ఊసా నూకరాజు, పి లోవరాజు, చెల్లి సుబ్బారావు, కండవిల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. పొదుపు సంఘాలుగా ప్రభుత్వమే ఏర్పాటు చేసినట్లయితే ఆ విధంగా వాళ్ళకి మార్జిన్ మనీ అనేటువంటిది, బ్యాంకు రుణాలు అనేటువంటివి, అలాగే వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకోకుండా నిలబడటానికి ఎంతో అవకాశం కలుగుతుంది. మరి వీరికి ఏ రకమైనటువంటి బ్యాంకు రుణాలు కానీ ఆర్థిక సహాయాలు కానీ లేకపోవడం వలన ప్రైవేటు రుణాలతోటి సంపాదించిన డబ్బు అంతా కూడా దానికే ఖర్చు అయిపోయి కేవలం బ్రతకడానికి మాత్రమే ఉంటుంది తప్ప ఇటువంటి అనారోగ్యాలు కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే పరిస్థితి చాలామందికి ఉండడం లేదు. కాబట్టి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం 10,000 రూపాయలు ఆసరాగా ఇస్తున్నప్పటికీ రవాణా పన్నుల రీత్యాగా అవి వాటికి చెల్లింపు అయిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, కానీ ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికలో ఈ ఉపాధి ద్వారాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండాలి అంటే ఆటో కార్మిక కుటుంబాల యొక్క శ్రేయస్సు కోసం డ్వాక్రా గ్రూపుల తరహాలోనే ఈ ఆటో కార్మిక కుటుంబాల స్వయం సహాయక సంఘాలని ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారాగా వాళ్ళకి రుణాలు ఇచ్చేటువంటి అవకాశాలు చేసేటువంటి మేనిఫెస్టోల్ని రాజకీయ పార్టీలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం ఈ సందర్భంగా కోరుతుంది.